బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. బైక్ ర్యాలీ కూడా తీస్తారు. ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులను కేటీఆర్ సన్మానిస్తారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుడతారు. కేటీఆర్ టూర్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. నరేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించినట్టుగా తెలుస్తుంది. సభ ఏ టైంకి ఉండనుంది? సభ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మహబూబ్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎనుగొండ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలకనున్నారు. ఇటీవల నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఎవరైతే గెలిచారో వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. మహబూబ్ నగర్ తో పాటు నారాయణపేట జిల్లాలకు సంబంధించినటువంటి సర్పంచులంతా కూడా వారిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేటీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. మహబూబ్ నగర్ పట్టణమంతా కూడా గులాబీమయమైంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేసేటటువంటి దిశగా ముమ్మర ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కి బయలుదేరున్నారు. 11 గంటల సమయంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ, రోడ్ షో ఉంటుంది. రోడ్ షో అనంతరం జిల్లా కేంద్రం ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటన ఎట్లా కొనసాగనుంది? మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీఆర్ గారు ఈ జిల్లాకు వస్తున్నారు. ఎటువంటి ఉత్సాహం నిండనుంది కార్యకర్తలు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు పాలమూరికి రావడం మాకు శుభసూచకం. ఎందుకంటే గతములో సర్పంచులకు తిరగకుండా, అంటే మా యొక్క కారు గుర్తు సింబల్ లేకున్నా కూడా అత్యధికంగా సర్పంచులు గెలిచినారు. ఇప్పుడు రామన్న గారు వస్తే మహబూబ్నగర్ అసెంబ్లీలో ఉన్నటువంటి మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా కారు గుర్తు మీద కార్పొరేటర్ గెలిచి మేయర్ని కూడా కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము. రామన్న గారు రావడం మాకు చాలా సంతోషదాయకం. అన్నగారు రావడం ఎక్కడి నుంచి అంటే ఏనుగొండ నుంచి స్టార్ట్ అయ్యి మెట్టుగడ్డ న్యూ టౌన్ టు క్లాక్ టవర్ టు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఎంబీసీ చర్చికి వస్తారు. ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ. శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉన్నారు రామన్నని కలవడానికి, రామన్నను చూడడానికి. ఎన్నో రోజులకు మాకు అవకాశం కలుస్తుంది రామన్నతోటి. మాకు ఇదొక శుభసూచకం అని మేము భావిస్తున్నాం. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుడు భరత్ ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటన, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గతంలో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానం కూడా చేయనున్నారు. ఎటువంటి ప్రభావం చూపెట్టనుంది జిల్లాలో కేటీఆర్ గారి పర్యటన? ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేటీఆర్ గారు రానున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పాలమూరు యూనివర్సిటీ పక్షాన మేము వారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ స్థానిక సంస్థలలో సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎటువంటి పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సర్పంచ్ అభ్యర్థులను ఈ ఉమ్మడి జిల్లాలో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ గారు కూడా సన్మానించుకోవడం శుభసూచకమైనటువంటి విషయం. మరి ఇదే సందర్భంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడమే ధ్యేయంగా ఈరోజు రామన్న గారు ఈ ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి ఈ రోజు రామన్న గారు రానున్నటువంటి నేతృత్వంలో మహబూబ్ నగర్ లో ఎటు చూసినా, ఏ పండ్ల మార్కెట్ల దగ్గర చూసినా, హోటళ్ల దగ్గర చూసినా కేటీఆర్ గారు మహబూబ్ నగర్ కు వస్తున్నారు. ఈరోజు ఒక పెద్ద ప్రభంజనమే జరుగుతా ఉంది. ఈ చలికాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెమటలు పట్టే విధంగా ఈరోజు కేటీఆర్ గారి ఉపన్యాసం ఉంటుందని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొత్తం ఏకదాటిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ రోజు కనిపిస్తా ఉన్నది. మరి ఈ సందర్భంలోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 420 హామీలను 6 గ్యారెంటీలను ఇచ్చి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి
3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతో మరి ఈరోజు ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ పైన ఎంతో ఉద్రేకంతో ఉన్నారు. ఇవన్నీ పరిస్థితులను గమనిస్తున్నటువంటి ఉమ్మడి పాలమూరు ప్రజలు రానున్న స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో మరి గులాబీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేటీఆర్ గారు రానున్నటువంటి నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణులంతా కూడా కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీని ఎదురించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొట్లాడి విజయం సాధించారు. అటువంటి వారికి అభినందనలు తెలపాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కేటీఆర్ గారు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. కేటీఆర్ గారు వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్ షోతో పాటు భారీ బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ అవడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ దిశగా కూడా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేటటువంటి దిశగా కూడా అప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ దిశగా కూడా ప్రయత్నం చేశారు. మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ చేయడంతో పాటు మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ముడా నుంచి వచ్చేటటువంటి నిధులతో మహబూబ్ నగర్ సుందరీకరణ చేపట్టారు. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో మహబూబ్ నగర్ అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తాగునీటి అంశంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. గత 2 ఏళ్లుగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము మహబూబ్ నగర్ లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టింది. దురుద్దేశంతో బీఆర్ఎస్ కి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో అన్ని పనులు కూడా 2 ఏళ్ల కాలంలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ మున్సిపల్ అభివృద్ధి కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచులకు అభినందనలు తెలపనున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పనున్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి ఉన్నటువంటి గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని కూడా ఆయన ఎండగట్టున్నారు. మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం ప్రసంగిస్తారనేటటువంటి దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ.